పెళ్లి రోజు ఆ ఇంట్లో పూల వాసన నిండిపోయింది. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. బంధువుల నవ్వులు వినిపిస్తున్నాయి. కానీ ఆ శబ్దాలన్నిటికంటే ఎక్కువగా ఒక మనిషి గుండెలో మౌనం అరుస్తుంది. ఆ మనిషి రాఘవ్. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన రాఘవ్ తండ్రి కోసం, ఇంటి కోసం ఎప్పుడూ తన కోరికలు పక్కన పెట్టేవాడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాక వచ్చిన శాంతమ్మ బయటికి ప్రేమగా మాట్లాడేది. కానీ లోపల మాత్రం రాఘవ్పై ఒక దాచిన అసూయతో బ్రతికేది. ఈ ఇంట్లో అందరూ రాఘవ్ని మెచ్చుకోవడం, ఆస్తి అంతా రాఘవ్కే వెళ్ళిపోతుందనే భయం, ఇవే ఆమె మనసులో రోజు మండే మంటలు. ఒకరోజు ఆమె ఒక సంబంధం తీసుకొచ్చింది. అమ్మాయి బంగారం లాంటిది, చాలా మంచిది, మన ఇల్లు వెలిగిపోతుంది అని చెప్పింది. తండ్రి కూడా నమ్మాడు. రాఘవ్ కూడా తండ్రి మాట కోసం ఒప్పుకున్నాడు. కానీ ఎవరికీ తెలియని నిజం ఒకటి ఉంది. ఆ అమ్మాయి పేరు దీప్తి. వయసుకు పెద్దదే, కానీ మనసు మాత్రం చిన్నపిల్లది. ప్రపంచం గురించి అవగాహన తక్కువ. మాటల్లో అమాయకత్వం ఎక్కువ. కోపం వస్తే ఏడుపు, సంతోషం వస్తే చెప్పట్లు, భయం వేస్తే బొమ్మను కౌగిలించుకునే చిన్న పిల్ల మనస్తత్వం. పెళ్లిపీటల మీద రాఘవ్ మొదటిసారిగా నిజాన్ని చూశాడు. మంగళసూత్రం చేతిలో పట్టుకోగానే దీప్తి నవ్వుతూ, ఇది గోల్డ్ టాయ్నా అని అడిగింది. పూలమాలను తన మెడకు కాకుండా పక్కనే ఉన్న చిన్న పాపకు వేయడానికి లేచింది. అందరూ నవ్వారు, కొందరు ఆశ్చర్యపోయారు. రాఘవ్ మాత్రం గుండెల్లో పగిలిపోయాడు. అతను ఒక్కసారి శాంతమ్మ వైపు చూశాడు. ఆమె ముఖంలో మాత్రం దాచిన గెలుపు కనిపించింది. ఇప్పుడైనా నీ జీవితం ముగిసింది అన్నట్టు చూసింది. ఆ క్షణం రాఘవ్కి రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి కోపంతో పెళ్లి ఆపేయడం, రెండోది తన ముందున్న అమాయక ప్రాణాన్ని కాపాడటం. అతను రెండో దాన్ని ఎంచుకున్నాడు. మంగళసూత్రం కట్టేటప్పుడు అతన్ని చేతులు వణికాయి. కానీ కట్టాడు. ఎందుకంటే తన జీవితాన్ని కాదు, ఆమె జీవితాన్ని ఎవరు ఎగతాళి చేయకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. పెళ్ళి అయిపోయింది. ఇంటికి తీసుకొచ్చారు. మొదటి రాత్రి అందరూ బయట నవ్వులు నవ్వుతుంటే గదిలో దీప్తి మంచం మీద పూలు పీకుతూ కూర్చుంది. ఆయ్, ఇన్ని పూలా ఎందుకు వేశారు? ఈరోజు ఎవరి బర్త్డే అని అడిగింది. రాఘవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ నవ్వి, నీ కొత్త జీవితానికి పునాది అన్నాడు. ఆ రోజు నుంచి అతనికి భార్య దొరకలేదు. ఒక చిన్న పిల్లలా ఉన్న మనసు దొరికింది. దాన్ని బాధ పెట్టకుండా కాపాడాలి అని అనుకున్నాడు. తనకి జీవితం నేర్పాలి, అదే తన ధర్మం అని భావించాడు. ఉదయం లేవగానే ఆమె బ్రష్ చేయకుండా చాక్లెట్ అడిగేది. అన్నం తినకుండా నేలపై బొమ్మలతో ఆడేది. కొన్నిసార్లు అర్ధరాత్రి లేచి బయటకు వెళ్ళేది. కొన్నిసార్లు ఒక్కసారిగా ఏడ్చేది. ఎవరో మందలిస్తే మూలలో దాక్కునేది. ఇంట్లో వాళ్ళు నవ్వేవారు. శాంతమ్మ విషపు మాటలు వేసేది. ఇదే నీ అదృష్టం రాఘవ్ అని కించపరిచేది. కానీ రాఘవ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతిరోజు ఆమెతో కూర్చొని అక్షరాలు నేర్పించాడు. అ ఆ ఇ ఈలు అని పలికించాడు. చేతులు పట్టుకొని పేరు రాయించాడు. స్పూన్ ఎలా పట్టాలో నేర్పించాడు. బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో చూపించాడు. కోపం వచ్చినప్పుడు ఎలా శాంతించాలో చెప్పాడు. ప్రతి చిన్న అడుగుకి చప్పట్లు కొట్టాడు. ఆమె తిన్న ప్రతిసారి గుడ్ గర్ల్ అన్నాడు. ఆమె సరిగ్గా మాట్లాడితే చాలా బాగా చెప్పావు అన్నాడు. ఆమె ఏడిస్తే మందలించలేదు. 3 నెలలు గడిచాయి. మార్పు చిన్నగా మొదలైంది. 6 నెలలకు ఆమె స్వయంగా భోజనం చేసుకుంది. ఏడాది తర్వాత తన దుస్తులు తానే మడిచింది. 2 ఏళ్లలో ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టింది. 3 ఏళ్లకు సరిగ్గా మాట్లాడటం నేర్చుకుంది. చదవడం వచ్చేసింది. దేవుడి పుస్తకాలు చదివేది. వంట కూడా నేర్చుకుంది. ఒకరోజు శాంతమ్మ జ్వరంతో పడుకుంది. అందరూ దూరంగా ఉన్నారు. కానీ మందులిచ్చింది మాత్రం దీప్తినే. గంజి వండి ఇచ్చింది దీప్తి.
రాత్రంతా పక్కనే కూర్చుంది దీప్తి. శాంతమ్మ ఆశ్చర్యపోయి అడిగింది, నేను నీకు ఎంత కష్టం చేశానో తెలుసా? అయినా నువ్వెందుకు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు అని అడిగింది. దానికి దీప్తి మెల్లగా నవ్వింది. నాకు చెడు గుర్తులేదమ్మా, నాకు మంచి నేర్పింది నా భర్త మాత్రమే అని చెప్పింది. ఆ మాట విన్న శాంతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ రాత్రి ఆమె రాఘవ్ కాళ్ళ దగ్గర కూర్చొని చిన్నగా ఏడ్చింది. నేను నీకు జీవితాన్ని పాడు చేయాలి అని చూశాను, కానీ నువ్వు మా అందరి మనసులు మార్చేశావు అని అంది. రాఘవ్ ప్రశాంతంగా అన్నాడు, నువ్వు నాకు శిక్ష ఇవ్వాలని అనుకున్నావు, కానీ దేవుడు నాకు బాధ్యత ఇచ్చాడు. నేను అదృష్టవంతుణ్ణి పిన్ని అని అన్నాడు. కాలం గడిచింది. ఒకరోజు దీప్తి చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి ఉంది. మాటల్లో పరిపక్వత, కళ్ళల్లో అర్థం, నడకలో నమ్మకం. ఆమె దగ్గరకు వెళ్ళిన రాఘవ్ ని చూసి నవ్వింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు రాఘవ్, నన్ను మళ్ళీ పుట్టించావు అని అన్నది. అతను కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని అన్నాడు, లేదు దీప్తి, నన్నే నువ్వు మనిషిని చేశావు అని అన్నాడు. ఆ రోజు వారి ఇంట్లో నిజమైన పెళ్లి జరిగింది. 3 ఏళ్ల తర్వాత 2 మనసులు నిజంగా కలిసిన రోజు. ఈ స్టోరీ ద్వారా చివరి మెసేజ్ ఒక్కటి చెప్పాలి అని అనుకుంటున్నాను. అందం చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉంటారు, కానీ ఒక విరిగిపోయిన మనసుని పట్టుకొని మళ్ళీ నిలబెట్టే వాళ్ళు చాలా అరుదు. భార్య అంటే ఇంట్లో వంట చేసే మనిషి కాదు. భర్త అంటే కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదు. ఇద్దరు ఒకరికి ఒకరు బలం కావాలి. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపాలి. ఒకరు చీకట్లో మునిగిపోతే ఇంకొకరు వారికి వెలుగు నింపాలి. జీవితంలో అందం మాయమవుతుంది, యవ్వనం తగ్గిపోతుంది, డబ్బు రావచ్చు పోవచ్చు, కానీ మనసును అర్థం చేసుకున్న మనిషి దొరికితే అదే నిజమైన అదృష్టం. పిచ్చి అని నవ్విన అమ్మాయిని ప్రపంచం ముందు గౌరవంగా నిలబెట్టిన వాడే నిజమైన మగాడు. సౌందర్యాన్ని ప్రేమించడం సులువు, బాధ్యతను ప్రేమించడం గొప్పది. సిద్ధంగా ఉన్న జీవితాన్ని అనుభవించడం సాధారణం. పాడైపోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం అసాధారణం. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అంటే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తిరగడం కాదు. ఒక మనిషి కన్నీళ్లను ఆపి అతని జీవితానికి నిజమైన అర్థాన్ని తేవటం, అదే ప్రేమ అంటే. సంబంధం అంటే పేరు కాదు, ఒకరి లోపాన్ని ఇంకొకరు కప్పిపుచ్చి బలంగా మార్చే బంధం, అదే నిజమైన పెళ్ళి అంటే. ఈ లోకంలో అందమైన జంటలు చాలానే ఉన్నాయి, కానీ ఒకరి వల్ల ఇంకొకరు మంచి మనుషులుగా మారిన జంటలే దేవుడు రాసిన జంటలు. మీరు చూసిన ఈ కథలో ప్రేమ ఉంటే, ఒక బాధ ఉంటే, ఒక మనిషి గొప్పతనం కనిపిస్తే, మీ హృదయాన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా తాకి ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. మీరు కొట్టే ఒక్క చిన్న లైక్ నా వీడియోస్ని ఇంకో 10 మందికి చేరేలా చేస్తుంది. ఇలాంటి నిజమైన భావాలతో ఉన్న కథలు ఇంకా చూడాలి అంటే మీ కుటుంబం సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని కథలు వినోదం కోసం కాదు, మనసులు మార్చడానికి వస్తాయి. ఈ కథలో మీకు ఎక్కువగా నచ్చిన సీన్ ఏది? రాఘవ్ చేసిన గొప్ప పని ఏది? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీ ఒక్క మాట ఇంకొకరి ఆలోచన ఇస్తుంది. ఇలాంటి హృదయాన్ని తాకే కథలు, కుటుంబ విలువలు, ప్రేమ అర్థం చెప్పే వీడియోలు ప్రతిరోజు చూడాలి అని మీరు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. కొత్త కథ వచ్చిన వెంటనే మీకు చేరుతుంది. మీ ఒక్క లైక్ మాకు బలం, మీ ఒక్క షేర్ ఇంకొకరి మనసుకు వెలుగు, మీ ఒక్క కామెంట్ మాకు ప్రేరణ ఇస్తుంది. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా ప్రయాణానికి తోడవుతుంది.
Like, share, comment, subscribe. Thanks for watching.